వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చామదుంప ఫ్రై అండి. చామదుంపలు కొత్తగా వచ్చే సీజన్లో స్టార్టింగ్లో లేత దుంపలు వస్తాయి కదా, అలాంటివైతే ఈ ఫ్రైకి చాలా బాగుంటాయి అన్నమాట. చామదుంపలు క్లీన్ చేసేసుకుని ఇలా ఈక్వల్ సైజు ఉన్న చామదుంపలు తీసుకుంటే బాగుంటుంది. గిన్నెలో వేసేసుకుని మునిగేదాకా నీళ్లు పోసి మూత పెట్టి 2 ఉడుకులు రానిచ్చేసేయండి. ఇలా 2 ఉడుకులు వచ్చాక ఉడికిందో లేదో చూసుకోవాలంటే చాకుతో ఒక్కసారి గుచ్చి చూసామనుకోండి, మనకి చామదుంప ఉడికిందో లేదో తెలిసిపోతుందన్నమాట. లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. ఇలా ఉడికిన చామదుంపల్ని ప్లేట్లో వేసేసుకుని 1 గ్లాసు చన్నీళ్ళు పోసామనుకోండి, మనం తొందరగా పీల్ చేసేయచ్చు అనమాట. చామదుంప తొందరగా పీల్ చేసుకోవడానికి ఇదొక టెక్నిక్ అండి. ఇలా చామదుంపలన్నీ పైన తొక్కంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కాక చామదుంపలు కూడా వేసేసుకోవాలి. వీటిని మధ్యలో కట్ చేయొద్దండి. ఇలా పొడుగు పొడుగ్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చామదుంపలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా కూర చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. ఇది ఆలుగడ్డ చామదుంప వాళ్ళకి అస్సలు తెలియదండి. ఈసారి ఇలా చేసి ట్రై చేయండి. చామదుంపలన్నీ చక్కగా వేగాక ఆయిల్ సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. కరివేపాకు చక్కగా క్రిస్పీగా అవుతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి కరివేపాకుతో పాటు కొంచెం ఫ్రై చేసి మనం పక్కన తీసి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసేసి రుచికి తగినంత ఉప్పేసి 2 నిమిషాలు కలపండి. ఉప్పు చక్కగా కరిగి చామదుంపకి కోటింగ్ లాగా పడుతుందన్నమాట. రుచికి తగినంత కారం వేసేస్తే మనకి చామదుంపల ఫ్రై రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో జీలకర్ర తగులుతూ కరివేపాకు క్రిస్పీగా ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన టేస్టీ చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈసారి మార్కెట్లో తెచ్చుకుని ఒకసారి ఇలా ట్రై చేయండి.